రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తుంది. నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉపాధి కార్యక్రమం సమీక్షిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లబ్ధిదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలిస్తే 190 యూనిట్లు మంజూరు చేయగా 96 గ్రాంటింగ్ అయ్యాయని, మిగిలిన వాటిని మంజూరు కొరకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత మేరకు సత్వరమే యూనిట్లు మంజూరు, పెండింగ్ దరఖాస్తులు గ్రాంటింగ్ చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించబడిన లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈ ఉదయం రిజిస్ట్రేషన్స్ ఎల్డీఎం, పీడీ, డిఆర్డీఏ మరియు పీడీ మెఫ్మాలతో సమన్వయం చేసుకుని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. సింగిల్ డెస్క్ విధానంలో ఏప్రిల్ 2024 నుండి 1127 పరిశ్రమలకు గాను 1080 అనుమతులు ఇచ్చామని, మరో 43 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 61 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు సుమారు 3.46 కోట్లు అందించామని నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 23, విద్యుత్ సబ్సిడీ 14, వడ్డీ రాయితీ 19, సేల్స్ ట్యాక్స్ మినహాయింపు 3, స్టాంప్స్ డ్యూటీ 1 యూనిట్లకు ఆమోదించామని తెలిపారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్, తిరుపతి కళంకారీ క్లస్టర్, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలం మాధవమాల క్రింద వుడ్ కార్వింగ్ క్లస్టర్, కాపర్ వెజల్స్ క్లస్టర్, ఎర్రమరెడ్డిపాళెం రేణిగుంట మండలం వెంకటగిరి శారీ ప్రింటింగ్ మరియు డయింగ్ క్లస్టర్, నారాయణవనం పవర్ లూమ్స్ క్లస్టర్, ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యలు పురోగతిలో సమీక్షించి వేగవంతంగా చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ, ప్రింటింగ్ క్లస్టర్ తిరుపతికి గాను రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపామని తెలిపారు.